లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక కాంగ్రెస్ ఎంపీ సురేష్ పై గెలుపు. స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు మోడీ అభినందనలు. రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా చరిత్ర సృష్టించారన్న ప్రధాని. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ. కేంద్ర మంత్రుల పార్టీ అధిష్టానంతో రేవంత్ కీలక భేటీలు. నేటి నుంచి 11 రోజుల పాటు పవన్ వారాహి దీక్ష. వారాహి అమ్మవారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు. జూలై 1వ తేదీ నుంచి పిఠాపురంలో పవన్ పర్యటన. 1 సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అభ్యర్థన. స్పీకర్ నిర్ణయం కోసం మాజీ సీఎం ఎదురుచూపులు. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ చైర్మన్ లెటర్. ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని లేఖ. జూనియర్ డాక్టర్ల సమ్మెకు తాత్కాలిక బ్రేక్. సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జూడాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు వచ్చే ఛాన్స్. బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత. కొద్ది రోజులుగా సముద్రంలోకి వెళ్లి పర్యాటకుల మృత్యువాత. అనంతపురం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కరటికొండ శివారులోని ఒక డాబాలో నిల్వ చేసిన మాంసం గుర్తింపు. ఏపీలో గంజాయి నిషేధానికి 100 రోజుల ప్రణాళిక. గంజాయి రవాణా సరఫరాపై అధికారుల పక్కా నిఘా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీధి కుక్కల వీరంగం. ప్రజల వెంటపడి మరీ దాడి చేస్తున్న స్ట్రీట్ డాగ్స్. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి. విచారణ పేరిట కొంతమంది యువకులను తీసుకెళ్లిన భద్రతా బలగాలు. దేశ రాజధాని ఢిల్లీ ప్రజల్ని వెంటాడుతున్న నీటి కష్టాలు. వాటర్ క్యాన్లు చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. అయోధ్యలో 650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణం. టాటా సన్స్ ప్రతిపాదనకు యూపీ ప్రభుత్వం ఆమోదం. అమెరికాలో యువకుడి దాడి. గుజరాత్కు చెందిన వ్యక్తి మృతి. భూమికి చేరిన జాబిల్లి ఆవలి భాగం నమూనాలు. ప్రపంచంలోనే తొలిసారిగా సాధించిన చైనా. బిగ్ డిబేట్ కు ముందు ట్రంప్ కు ఊరట. సైలెన్స్ ఆంక్షలు సడలించిన మన్హటన్ కోర్టు.